హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ డిప్లొమా రిజల్ట్స్ గురించి అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నోటిఫికేషన్ అసలు రిలీజ్ అయిందా రిజల్ట్స్ గురించి, లేదంటే ఇంకా డిలే అవుతుందా, దీని మీద ఫుల్ క్లారిటీ ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో వాచ్ అ వీడియో టిల్ దెన్. ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి డిప్లొమా అప్డేట్స్ కోసం. స్క్రీన్ మీద మనం చూసినట్టయితే నేనైతే రెగ్యులర్గా వెబ్సైట్ చెక్ చేస్తున్నాను ఎప్పుడైనా రిజల్ట్స్ వస్తున్నాయా అని, కానీ ఇప్పటి వరకు మనకి ఏ రిజల్ట్స్ అయితే కనీసం ఒక క్లూ కూడా లేదు. సో ఏవేవి అంటే C16, C20, C23 ఈ 3 మనకైతే రిజల్ట్స్ పెండింగ్గా ఉన్నాయి. చాలామంది అభ్యర్థులు కమెంట్ ద్వారా కూడా అడిగారు క్లారిటీ ఇవ్వమని. మనకి ఇప్పటి వరకు అఫీషియల్గా అయితే ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు, అదైతే క్లియర్. సో నాన్ అఫీషియల్ న్యూస్ అయితే మనకి ఏం తెలుస్తుంది అంటే మ్యాక్సిమం 1 వీక్లో రిజల్ట్స్ అయితే వస్తాయని అయితే తెలుస్తుంది. సో 1 వీక్ ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిందంటే ఓన్లీ ఆన్లైన్లో మనకి చేర్చడం ఒకటే బాకీ ఉంది. సో ఆ ప్రాసెస్ ఆల్మోస్ట్ ఒక 1 వీక్ to 10 days పడుతుంది. దాని తర్వాత మనకైతే రిజల్ట్స్ అయితే అవుట్ చేశానని అయితే తెలుస్తుంది. సో దీని మీద అయితే ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది అఫీషియల్గా. నాన్ అఫీషియల్గా అయితే ఇవే అప్డేట్. అఫీషియల్గా మనకి 1 to 2 daysలో తెలుస్తుందని చెప్తున్నారు, కానీ దాని మీద అయితే క్లారిటీ అయితే లేదు. సో మ్యాక్సిమం ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో డిప్లొమా కోర్స్కి మీరైతే ఒక 10 days డౌన్గా పెట్టుకోండి. అంటే మ్యాక్సిమం ఒక 10 days ఎస్టిమేషన్ పెట్టుకున్న 1 వీక్లో వస్తే మనకే బెస్ట్గా. ఇది వచ్చేసి మనకి ఏపీ డిప్లొమా రిజల్ట్స్ ఆఫ్ C16, C20 అండ్ C23 లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్ దిస్ వీడియోస్ ఇన్ యువర్ గ్రూప్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్.